హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హై టెన్షన్ నెలకొంది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదంటూ పోలీసులు ఫ్లెక్సీలు, బారికేడ్లు, జాలీలను ఏర్పాటు చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో ఉత్సవ సభ్యులు అక్కడికి చేరుకుని పోలీసులు వేసిన జాలీలను తొలగించారు. వినాయకుని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం వెంటనే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మధ్యాహ్నం వరకు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామంటూ ప్రభుత్వాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హై టెన్షన్ నెలకొంది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదంటూ పోలీసులు ఫ్లెక్సీలు, బారికేడ్లు, జాలీలను ఏర్పాటు చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో ఉత్సవ సభ్యులు అక్కడికి చేరుకొని పోలీసులు వేసిన జాలీలను తొలగించారు. వినాయకుని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం వెంటనే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మధ్యాహ్నం వరకు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామంటూ ప్రభుత్వాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపట ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడ నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు, ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడ నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు, ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏలేరు వరద ముప్పు నుండి బయటపడుతున్నప్పటికీ